శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో మీకు ఎవరైనా మీ నుంచి మీ మీద కోపంతో దూరంగా వెళ్ళిపోయి ఉంటే వారు మీ దగ్గరికి రావడానికి ఒక సులభమైన పరిహారాన్ని చెప్తాను. ఇదొక్కటి నీళ్ళలో వెయ్యంటే చాలు. ఈ వస్తువుని ఎవరైనా సరే, అంటే మీ నుంచి విడిపోయిన వారు, కోపంగా ఉన్నవారు రేపు మీతో మాట్లాడి మీ దగ్గరికి వస్తారు. మీతో మాట్లాడతారు. మిమ్మల్ని క్షమించమని అడుగుతారు. చాలా అంటే చాలా శక్తివంతమైన రెమెడీ. ఎంత కోపంగా ఉన్న వ్యక్తి అయినా సరే మీతో మాట్లాడడం మానేసిన వారు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. వారంలో ఏ రోజైనా సరే మీరు ఈ రెమెడీ చేయవచ్చు. ఈ రెమెడీని మీరు రాత్రి నిద్రించే ముందు చేయాలి. భోజనం చేసిన తర్వాత ఈ రెమెడీని చేసుకోండి. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. స్నానం చేసినట్లయితే మరీ మంచిది. లేదంటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి. తర్వాత ఒక పసుపు రంగు లేదంటే ఒక ఆకుపచ్చ రంగు దారాన్ని తీసుకోండి. తీసుకొని దానిని మీ చిటికెల వేలికి ఆ దారాన్ని కట్టుకోండి. 2 సార్లు చుట్టండి. ముడి వేయకూడదు. కావాలంటే చివర్లు తిప్పి వేసేయాలన్నమాట. అంటే లోపలికి మడిచేసేయాలి, అంతేగాని ముడు మాత్రం వేయకూడదు. ఒక మంచి ఆసనాన్ని వేసుకొని, శుభ్రమైన ఆసనాన్ని వేసుకొని కూర్చున్న తర్వాత ఒక గ్లాసు నిండా నీటిని తీసుకొని, గాజు గ్లాసులో అయితే మరీ మంచిది. మీ దగ్గర గాజు గ్లాసులు అందుబాటులో ఉంటే ఆ గ్లాసుని తీసుకొని మీరు కూర్చున్న తర్వాత అక్కడే ఒక గాజు గ్లాసుని పెట్టుకోండి. 2 యాలకులు తీసుకోండి. యాలక్కాయలు పచ్చ రంగులో ఉన్నవే తీసుకోవాలన్నమాట. యాలక్కాయలో ఉన్నటువంటి గింజలను బయటికి తీసేయండి. అలా తీసుకొని, అంటే ఆ గింజలను బయటికి తీసేసిన తర్వాత ఆ గింజలు మాత్రం, ఒక యాలక్కాయలో ఉన్న గింజలు కుడి చేతిలో తీసుకున్న తర్వాత మీరు మీ 2 కళ్ళు మూసి మీరు నమస్కారం చేస్తారు కదా, ఆ విధంగా మీ 2 కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకున్న తర్వాత మీరు ఎవరి కోసమైతే ఈ రెమెడీని చేస్తున్నారో వారిని బలంగా సంకల్పించుకోండి. వారు మీ కళ్ళ ముందుకు ఉండాలని కళ్ళు మూసుకొని బలంగా సంకల్పించుకోండి. మీకు వాళ్ళు కనిపించాలి అంటే భార్యాభర్తలు గొడవలు ఉన్నా, ప్రేమికులైనా, స్నేహితులు గొడవలు ఉన్నా, ఎవరి మధ్య గొడవలు ఉన్నా సరే, ఎవరి కోసమైనా సరే చేసుకోవచ్చు. మనసులోని యొక్క మంత్రాన్ని జపించుకోండి. ఆ మంత్రం ఏంటంటే ఓం చం చం కురే వస్యం. ఈ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను చూడండి. రాసి పెట్టుకోండి. ఈ మంత్రాన్ని కూడా చదువుకోండి. ఈ మంత్రం మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? ఓం చం చం కురే వస్యం. ఓం చం చం కురే వస్యం. ఓం చం చం కురే వస్యం. ఓం చం చం కురే వస్యం అని ఈ మంత్రాన్ని 108 సార్లు జపించే ప్రయత్నం చేయండి. తర్వాత 2 చేతులు తెరవండి. 2 చేతులు తర్వాత తెరిచిన తర్వాత ఆ గింజలను, మీరు చేతిలో ఉన్నటువంటి ఆ గింజలను తీసుకొని మీరు ఏదైతే గాజు గ్లాసుతో నీరు పెట్టుకున్నారో ఆ గాజు గ్లాసులు ఈ గింజలు వేసేయండి. వేసేసి ఈ నీటిలో రాత్రంతా మీరు నిద్రించే ప్రదేశం ఉంటుంది కదా, మీరు కాళ్ళ వైపునైతే వీటిని పెట్టుకోకూడదు. మీ తల వైపు ఏదో ఒక ప్లేస్లో ఈ నీటిని మీరు పెట్టేయండి. పైన మాత్రం తప్పనిసరిగా మీరు మూతను మాత్రం అస్సలు పెట్టద్దు. అయితే మీరు నిద్ర లేవగానే ఈ నీటిని తీసుకుని వెళ్ళి ఏదైనా తులసి మొక్క, అంటే తులసి మొక్క పోసేయండి. లేదంటే మీ ఇంట్లో తులసి మొక్క లేదు అనుకున్నవారు మీ ఇంట్లో ఏదైనా పచ్చని మొక్కలు ఉంటాయి కదా, ఏ మొక్కలకైనా సరే వీటిని పోయకూడదు. పచ్చని మొక్కలు చూసుకుని ఆ పచ్చని మొక్కల మీద ఈ నీటిని పోసేయండి. ఈ రెమెడీ చేస్తున్నప్పుడు ఉదయం నిద్ర లేవగానే మీ కోరికలన్నీ కూడా అంటే నెరవేరాలని మళ్ళీ మనస్ఫూర్తిగా చెప్పుకోవాలన్నమాట. ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నిద్ర లేవగానే మీరు బ్రష్ చేస్తున్నా ముందుగా నీటిని తీసుకున్న తర్వాత బయట పోసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలన్నీ చేయాలన్నమాట. మీరు నిద్ర లేవగానే ఏదైతే అనుకుంటున్నారో, ఎవరైతే మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారో, ఎవరైతే మీతో ఇష్టంగా ఉండాలి అనుకుంటున్నారో
ఆ వ్యక్తిని తలుచుకుంటూ ఈ యొక్క పరిహారాన్ని మీరు రాత్రి పడుకునే ముందు చేసుకున్నట్లయితే మీరు ఆ వ్యక్తితో మీరు చాలా ఇష్టంగా చాలా ప్రేమగా ఎల్లప్పుడూ కూడా ఉంటారనమాట. మీ చెయ్యి వదలమన్నా వదలరు. మీ జీవిత బంధం అనేది అద్భుతంగా ఉంటుంది. మీ మధ్య ఎటువంటి గొడవలున్నా సరే వారే మిమ్మల్ని అర్థం చేసుకుంటూ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో చేసుకుంటేనే ఈ యొక్క పరిహారం అనేది తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.